రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇలా ఏ ఒక్క మనిషి కూడా సంతోషంగా లేడు. మీరు రైతుల కాడికి పోండి, రైతులు చెప్తున్నారు, ఖుల్లా చెప్తున్నారు, అన్న మోసం జరిగిపోయింది, తినే పల్లెంలో అన్నంలో మన్ను పోసుకున్నట్టు అయిపోయింది, మంచిగుంటిమి, రైతు బంధు వస్తుండే, రైతు బీమా వస్తుండే, టైంకి ఎరువులు దొరుకుతుండే, విత్తనాలు దొరుకుతుండే, పండించిన పంటకు గిట్టుబాటు ధర ఉంటుండే, పైసలు టైంకి పడుతుండే, మంచిగా పొక్తాగుంటిమి, కళ్ళల కాడికి వచ్చి వడ్లు కొనుక్కపోదురు. ఇలా ఏం పరిస్థితి వచ్చింది? కొనటోడు లేడు, టైంకి ఎరువులు దొరకాయి. మళ్ళీ ఇప్పుడైతే మల్లేష్ గారు చెప్పినట్టు చెప్పులు లైన్లో చెప్పులు పెట్టుకొని ఇలా మళ్ళీ ఒకసారి ఆధార్ కార్డులు పెట్టి ఆధార్ కార్డు ఎగిరిపోకుండా దాని మీద బండ పెట్టి ఇంత కథ చేసే పరిస్థితి మళ్ళీ వచ్చింది. ఆనాటి రోజులు తెస్తారంటే నిజంగానే తెచ్చిండన్న వీడు, ఇదివరకు అప్పుడు ఎట్లున్నానో మళ్ళీ అదే రోజు వచ్చింది అని ఇలా రైతులు మొత్తుకుంటా ఉన్నారు. 2 లక్షల రుణమాఫీ అన్నాడు, 2 లక్షల రుణమాఫీ అన్నాడు. ఇక రుణమాఫీ కథ ఇప్పుడే అక్క చెప్పింది, చారాన కోడికి బారాన మసాలా అని గట్లనే ఉన్నది. 50,000 కోట్ల కాడ మొదలైంది రుణమాఫీ కథ. బ్యాంకులలో నిలిచి మీటింగ్ పెడితే వాళ్ళు చెప్పారు, సార్ మొత్తం నువ్వు చెప్పినట్టు 2 లక్షలు రుణమాఫీ చేయాలంటే 50,000 కోట్లు కావాలని చెప్పారు. 50,000 కోట్లు అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొదలు డైలాగులు కొట్టిడే, చేసేద్దాం, ఎడమ చేత్తో చెప్తా, కుడి చేత్తో చెప్తా అన్నాడు. అన్నంకి ఏమైంది? తెల్లారి వరకు అర్థమైంది, అబ్బో ఇదేదో ఉంది, మనం ఏదో నరికినం ఇష్టం వచ్చినట్టు, కానీ ఇక్కడ అట పరిస్థితి లేదు అనుకొని తెల్లారే 50,000 కోట్లని ఒకరోజు చెప్తారు, తెల్లారే ముఖ్యమంత్రి గారు ఇంకెక్కడో మాట్లాడుకుంటే చెప్పేసిండు, ఏమున్నదా ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే 40,000 కోట్లు ఇట్లా వస్తాయి, ఇట్లా వాడేస్తా, రుణమాఫీ చేస్తా అన్నాడు. తెల్లారి వరకే 10,000 కోట్లు మాయం. 40,000 అన్నాడు, పో 40,000 చేస్తాడేమో అనుకున్నాం. మళ్ళీ ఏమైందో క్యాబినెట్లో పెట్టిర్రు, క్యాబినెట్కి వచ్చే వరకు 31,000 కోట్ల రుణమాఫీ అన్నారు, మళ్ళీ 9,000 కోట్లు మాయం. ఆడికి వెళ్ళి అసెంబ్లీకి వచ్చింది బడ్జెట్లో పెడితే 26,000 కోట్లు, ఇంకో 5,000 కోట్లు మాయం. ఆ 26,000 కోట్లను అదన్ని ఇస్తాడా అనుకుంటే ఆఖరికి మొన్న బట్టి విక్రమార్క గారు మొన్న చెప్తున్నారు, ఎక్కడో బ్యాంకర్లకు ఇంగ్లీష్లో చెప్తున్నాడు, మనకు అర్థం కావద్దని. ఏమని? అరే మేము పైసలు ఇద్దాం అనుకుంటే 12-11,000 కోట్లు కూడా పడలేదా ఇంకా ఈ ఖాతాలల్లా అని. ఏడ మొదలైంది కథ? 50. ఆఖరికి ఇచ్చింది ఎంత? 11-12. అంటే ఎంత? చారాన కోడికి బారానా మసాలా గట్లున్నది ఇవాళ. అందుకే రైతులు ఇవాళ పిచ్చి కోపం మీద ఉన్నారు. రైతు బీమా లేదు, రైతు బంధు రాదు. కేసీఆర్ ఉన్నప్పుడేమో రైతు బంధు టింగు టింగు అని పడుతుండే, ఇప్పుడు మంచిగా బ్రహ్మాండంగా నాట్లప్పుడు పడుతుండే. రేవంత్ రెడ్డి వచ్చినాక ఓన్లీ ఓట్లప్పుడు మాత్రమే పడుతుంది. పార్లమెంట్కి ఒక తాప, ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్ ఉంది కాబట్టి ఇంకోసారి మళ్ళీ 7. కాబట్టి ఇప్పుడు సౌండ్ మారింది. ఇదివరకు టింగు టింగు ఉంటే ఇప్పుడు టకీ టకీ అట సౌండ్ మార్చిండు రేవంత్ రెడ్డి. టకీ టకీమని మంచిగా పడితే బాగుండు, నాట్లప్పుడు పడాలి, ఓట్లప్పుడు కాదు కదా. నేను మీకు ఇవాళ చెప్తున్నా, రాసి పెట్టుకోండి, యాది పెట్టుకోండి. నేను చెప్తున్నా, కేసీఆర్ గారు ఆనాడు చెప్పిండి, నేను మళ్ళీ ఇవాళ చెప్తున్నా. కేసీఆర్ ఎలక్షన్లో అప్పుడు చెప్పిండు, కాంగ్రెస్ గెలిస్తే రైతు బంధుకు రామ్ రామ్ అవుతుంది అని చెప్పిండు. నేను ఇవాళ చెప్తున్నా, ఈ ఒక్క ఎలక్షన్ల గండం దాటిందంటే రైతు బంధు ఖచ్చితంగా ఎత్తేస్తాడు, ఖచ్చితంగా మనకి ఇయ్యడు, యాది పెట్టుకోండి. కాంగ్రెస్ వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయ్యిండ్రు, క్యాబినెట్లో చర్చ అయ్యింది, మనం ఎట్లన్నా చెప్పి దీన్ని ఎత్తేయాలి, ఇది ఉంచితే మనం ఉండము. ఎందుకంటే ఎన్నిసార్లు పైసలు ఇచ్చినా కేసీఆర్కే పేరు ఎత్తాంది, మనకు పేరు వస్తలేదు. రైతు బంధు అనగానే కేసీఆర్ యాదికి వస్తుండు, మనం యాదికి వస్తలేము, కాబట్టి ఇది పెట్టి లాభం లేదు, తీసేయాలని వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయ్యిండ్రు. అదొక్కటే కాదు, రైతులు ఒక్కరే కాదు, ఇలా మా ఆడబిడ్డలు నెలకు ఏం చెప్పిండు? 2,500 కోడలకు 2,500, అత్తకు అరే 4,000 రయ్యా, తక్కువ చేస్తారు. అత్తకు 4,000, కోడలకు 2,500. ఇవాళ అత్తకు కోడలకు పంచాయతీలు అవుతున్నాయి ఇళ్ళల్లో. మొన్ననే నేను అక్కడ దాని పేరు కోదాడ పోయినా. కోదాడ పోతే మన నాయకుడు ఒక ఆయన ఇంట్లో శుభకార్యం జరిగింది, పెళ్ళి అయిందంటే పోతే అత్త కోడలు కొద్దిగా ఏదో కొట్లాడుకున్నట్టున్నారు, సీరియస్గా ఉన్నారు, మాట్లాడతలేరు. నేను ఫోటో దిగుతందుకు నన్ను దగ్గర రమ్మన్నారు, అటు ఇటు నిలబడ్డా. నేను అత్త కోడలను చూస్తలేదు, కోడలు అత్తలను చూస్తలేదు. నాకు డౌట్ వచ్చింది, ఏదో తేడా ఉంది వ్యవహారం అని అడిగిన అత్తను. ఏందమ్మా ఏదో ఒకళ్ళ కోపంగా ఉన్న ఏం సంగతి అంటే, ఏం తెచ్చింది కోడలు, నెలకు 2,500 వస్తుంది అనుకున్నా, ఏం లానే లేదు, కొత్త కోడలు వస్తాయి అని ఆయమంటుంది. అనగానే కోడలి పిల్ల కూడా బాగా గడుస్తుంది. అత్త నీకు 4,000 అని నీకు వచ్చిందా, నువ్వు తెచ్చినవా? నేను అనుకున్నా, వామ్మ రేవంత్ రెడ్డి ఎంత పని చేస్తేవిరా అయ్యా, ముందే ఎంత పని చేస్తుంది, అత్త కోడలకు పంచాయతీలు కూడా పెడుతున్నావు కొత్తగా నీ వల్ల. ఇటువంటి పరిస్థితి అలా ఒక కోదాడలనో ఒక పరిగిలనో కాదు, రాష్ట్రం అంతటా ఉన్నది. మోసం కాని వ్యక్తి, మోసపోని వ్యక్తి ఈరోజు రాష్ట్రంలో ఎవరు లేరు. నిన్న మీరు చూడొచ్చు, ఢిల్లీకి పోయిండు రేవంత్ రెడ్డి గారు, ఆయన ప్రభుత్వం మొత్తం. ఒక ముఖ్యమంత్రి ఢిల్లీకి పోతే, ఒక నాయకుడు, దమ్మున నాయకుడు ఢిల్లీకి పోతే ఏం చెప్పాలా? బీసీ రిజర్వేషన్ల విషయంలో పోతున్నా, నేను తీసుకునే వస్తా అని చెప్పాలి. కేసీఆర్ ఎట్లా చెప్పిండు? నేను ఆంధ్రప్రదేశ్ నుంచి పోతున్న ఢిల్లీకి, తిరిగి తెలంగాణలోనే కాలు పెడతా అన్నాడా లేదా? తెచ్చిండా లేదా? గది దమ్మున నాయకుడు చేసే పని.